హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం తిరుపతి వెళ్తున్న వాళ్ళు, మినిమం బుకింగ్ లేకుండా వెళ్తున్న వాళ్ళకి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. పెళ్ళయ్యాక మేము మొదటిసారి తిరుపతి దర్శనం చేసుకోవడానికి స్వామివారి పిలుపు వచ్చింది. ఇంకా అంతే, నైట్కి నైట్ బయలుదేరాము. ఎర్లీ మార్నింగ్ 5 కల్లా రీచ్ అయ్యాము. కానీ ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలి అని చెప్పేసి శ్రీనివాసంకి వెళ్ళాము. ఎస్ఎస్డి టోకెన్స్ నైట్ 9 PM నుంచి ఇస్తారండి. బస్ రూట్లో వస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఎస్ఎస్డి టోకెన్స్ లేకుండా మీరు పైకి వెళ్ళారంటే ఖచ్చితంగా చాలా టైం పడుతుంది దర్శనంకి. సో ఐ సజెస్ట్ ఇక్కడ తీసుకునే వెళ్ళండి టోకెన్స్. మాకైతే ఆ రోజు దొరకలేదు. మేమైతే కళ్యాణం చేయించుకున్నాము లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ అనే ఐడియాతో ధైర్యంగా పైకి వెళ్ళిపోయాము. నేను చూడండి రాంగ్ రూట్ లో ఎంత రైట్ గా వెళ్ళిపోతున్నాను, కానీ ఇటు కాదు. ఇక్కడ నుంచి జస్ట్ ఒక రైట్ లో మలుపు తీసుకుంటే కొండ మీదకి వెళ్లే బస్ కనిపిస్తుంది. ఆ బస్ తీసుకుంటే మనల్ని స్వామివారి దగ్గరికి తీసుకెళ్లిపోతారు. ఎస్ఎస్డి టోకెన్స్ అంటే ఏంటంటే పర్టికులర్ టైం స్లాట్ లో మనకి దర్శనం అవ్వడానికి ఇస్తారు. ఒక 10 అవర్స్ 12 అవర్స్ పట్టేది మనకి 3 అవర్స్ లోనే అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అందుకని ఆ టోకెన్స్ తీసుకుంటే మనం చక్కగా పైకి వెళ్ళి రూమ్ తీసుకోవచ్చు. రూమ్ ఎలా తీసుకోవాలో నెక్స్ట్ చెప్తాను, ప్లీజ్ వీడియో చూడండి. బస్ దిగిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ అని అడిగితే ఎవరైనా చెప్తారో. అక్కడ సైన్ బోర్డ్స్ కూడా ఉంటాయి. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోండి, ఎందుకంటే అక్కడ క్యూ ఉంటుంది రూమ్స్ కోసం. మీ ఆధార్ కార్డ్ ఒకటి తీసుకెళ్తే సరిపోతుంది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది అనమాట. అక్కడ ప్రాసెస్ అంతా వాళ్ళు చెప్తారు. రూమ్స్ అవైలబిలిటీని బట్టి మనకి రూమ్స్ ఇస్తారు. లక్కీలీ మేము ఎక్కువసేపు వెయిట్ చేయకుండానే మాకు 1000 రూపీస్ రూమ్ దొరికింది. ఇక్కడ మనం మనీ అండ్ డిపాజిట్ పే చేసుకుని రూమ్లోకి వెళ్ళిపోవడమే. 1000కి మేము 1000 డిపాజిట్ చేసాము. తర్వాత మాకు రిటర్న్ వచ్చేసాయి. రూమ్ అయితే చాలా బాగుంది. సో రూమ్ అయిపోయింది కదా, మేము ఇంకా ఇప్పుడు లక్కీ డిప్ రిజిస్ట్రేషన్కి వచ్చాము. 11 AM నుంచి 5 PM వరకు ఉంటుంది. కళ్యాణం సేవ, సుప్రభాతం సేవ వాటికి బోర్డు మీద ఉంటుంది అనమాట. మనం ఎంత పే చేయాలి, ఎంత మందికి డ్రా ఇస్తారు అని చెప్పేసి మనం ఏదైనా ఒక్క సేవకు మాత్రమే రిజిస్టర్ చేసుకోగలము. ఇక్కడ మనుషులు కనిపిస్తున్నారు కదా, అలా మనం పైకి వెళ్ళాలి ఈ క్యూ లైన్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు కళ్యాణం టికెట్స్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ లేదంటండి. ఎందుకంటే నెక్స్ట్ డే ఉగాది అవ్వడం వల్ల ఓన్లీ సుప్రభాతం సేవకి రిజిస్ట్రేషన్ ఇచ్చారు. మేము దాని ఒక్కదానికి రిజిస్టర్ అయ్యాము. తర్వాత తలనీలాలు సమర్పించాము. ఈవినింగ్ 5:30కి రిజల్ట్స్ వచ్చాయి. మాకు లక్కీ డిప్ తగలేదు. ఇంకా వెంటనే మేము ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోదాం అని చెప్పి డిసైడ్ అయిపోయి ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకుందాం అని చెప్పి, ఇక్కడ వరాహస్వామి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతే స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి. మేమైతే ఇక్కడ మంచిగా నామాలు పెట్టుకుని రెడీ అయిపోయాము స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి. వరాహస్వామి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత వెంగమామకి వెళ్ళి ఫుడ్ తినేసాము. ఎవరిని అడిగినా 24 అవర్స్, 15 అవర్స్, 16 అవర్స్ పడుతుంది ఫ్రీ దర్శనం అన్నారు. బట్ ఇట్స్ ఓకే, స్వామివారికి తెలుసు కదా అని చెప్పేసి వెళ్ళిపోయాము. అక్కడ రష్ చూస్తే నిజంగా అయిపోయిందిరా దేవుడా అనిపించింది. బట్ హోప్ అయితే వదలలేదు. మేము వెళ్ళాము. 16th కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టారు. ఇంత బాగా ఎవరికి దర్శనం అవ్వదేమో. 4.5 అవర్స్లోనే నాకు దర్శనం అయిపోయింది. 2కి మేము లడ్డూస్ అన్ని తీసుకెళ్ళి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఉగాది రోజు అనమాట. ఎంత హ్యాపీగా ఉందో. ఉగాదికి స్వామివారికి అలంకరణ ఎంత బాగా చేశారంటే మాటల్లో చెప్పలేను. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. కొత్త సంవత్సరం స్వామివారి దగ్గర మొదలవుతున్నందుకు అక్కడ మంచిగా వీడియోస్, ఫొటోస్ అన్నీ క్యాప్చర్ చేసుకుని తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా స్వామివారికి ఎదురుగా, అక్కడికి వెళ్ళి కర్పూరం వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా అక్కడ ఫొటోస్ కొన్ని తీసుకున్నాము. అక్కడి నుంచి వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. నాకు చాలాసేపు సన్నిధిలోనే ఉండాలనిపించింది. మళ్ళీ దర్శనం చేసుకుందాము అనుకున్నాం, కానీ ఉగాది రోజున కదా ఇంకా రష్ ఉంటుంది, మనం చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి అని చెప్పేసి మేమైతే వరాహస్వామి టెంపుల్ దగ్గర నుంచి బయటకు వస్తే అక్కడ జీప్ వాళ్ళతో మాట్లాడుకున్నాము. ఎక్కడికా అనుకుంటున్నారా, తిరుమలలో ఇంకా చూడాల్సిన ప్లేసెస్లో ది మోస్ట్ ఫేవరెట్ వన్ ఒకటి ఉంది, జపాలి. జపాలి ఖచ్చితంగా వెళ్ళాలని నేను తిరుమల వస్తున్నప్పుడే ఫిక్స్ అయిపోయాను. స్వామివారి పిలుపు లేనిదే ఏది అవ్వదంటారు కదా. స్వామివారి పిలిచి మరీ ఉగాది రోజున దర్శనం ఇవ్వడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. మీరు ఎప్పుడు తిరుమల బుకింగ్ చేసుకుని వెళ్తారా? మీరు ఎలా వెళ్తారో కమెంట్స్లో చెప్పండి. అక్కడి నుంచి 120 రూపీస్కి బస్సులు ఉంటాయన్నమాట. జపాలితో పాటు ఇంకా 6 టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను అని చెప్పారు. మేము ఒక జీప్ మాట్లాడుకున్నాము. ఆయన ప్రైవేట్గా తీసుకెళ్తాను అని కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ఛార్జ్ చేశారు. బట్ స్టిల్ ఇట్స్ ఓకే అనుకున్నాము. ఐడియల్లీ అయితే ఓన్లీ 200 పర్ పర్సన్, 10 మెంబర్స్ని ఎక్కిస్తారు జీప్లో. సో మీరు కొంచెం చూసుకుని వెళ్ళండి. ఫస్ట్ స్టాప్ శ్రీవారి పాదాలు. వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిగా పాదం మోపిన ప్రదేశం ఇదే అంట. ఎంత అదృష్టమో కదా మనం ఆ ప్లేస్కి వెళ్ళగలిగాము అనిపించింది. చక్రతీర్థం, ఒక యుద్ధం జరిగినప్పుడు చక్రం ఒకటి ఇక్కడ పడిందంట. ఇక్కడ ఒక శివలింగం కూడా ఉంటుంది. ఇక్కడ పూజలు చాలా బాగా చేస్తారు. నెక్స్ట్ ఇది శిలాతోరణం. న్యాచురల్గా రాక్స్ అన్ని కలిసి ఇలా ఫామ్ అయ్యాయి. ఎంత ఆహ్లాదంగా ఉందో. ఈ ప్లేసెస్ అన్ని మనం వెళ్ళడానికి అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ ద మోస్ట్ ఫేవరెట్
శ్రీ జపాలి హనుమాన్ మందిరం. రాముల వారు సీతమ్మ వారు ఇక్కడ హోమం చేశారంట. ఇక్కడ ఉడతలు కనిపిస్తే చాలా అదృష్టం అంట. చాలా అంటే చాలా ఆహ్లాదకరమైన ప్లేస్. మరో ప్రపంచంలో ఉన్నట్టు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇక్కడ హనుమంతుడు చూడండి, నేను ఇచ్చిన కొబ్బరికాయని ఎంత హ్యాపీగా తింటున్నారో. తర్వాత వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ హరిరామ్ బావాజీ గారి జీవిత చరిత్ర ఉంది. జీవ సమాధి అక్కడే ఉంది. దాని చరిత్ర ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మీరు వెళ్ళినప్పుడు అక్కడ బోర్డు మీద ఉంటుంది, అది చదవండి. నెక్స్ట్ స్టాప్ ఆకాశగంగా. ద ప్యూరెస్ట్ వాటర్, మినరల్ వాటర్ కూడా అంత టేస్టీగా ఉండవు. స్వామి వారికి ఇక్కడి వాటర్ తోనే అభిషేకం చేస్తారంట. ఎంత ఆశ్చర్యమో కదా. ఆ వాటర్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తాగండి. ఎంతో అదృష్టం ఉంటే గాని మనం ఈ ప్లేస్ కి వెళ్ళము అనిపించింది. తర్వాత పాప వినాశనంకి తీసుకెళ్లారు. ఇక్కడ స్నానం చేస్తే సకల పాపాలు పోతాయంట. ఎంత ఆశ్చర్యమో కదా. మన తెలుగు స్టేట్స్ పీపుల్ కి ఇది ఒక అదృష్టంలాగా భావించాలి. బాలిలో కూడా ఇలాంటి ఒక ప్లేస్ ఉంది. కానీ అక్కడ వాళ్ళు దాన్ని ఎంత గ్రేట్ గా భావిస్తారో, ఒక పెద్ద అక్కడ నిజంగా ఉన్నట్టు చెప్తారు. మనకి ఇలాంటి నిజంగా ఉన్నప్పుడు మనం ఇంకెంత గొప్పగా చెప్పుకోవాలండి. ఖచ్చితంగా పాప వినాశనంకి వెళ్ళి స్నానం చేయాలి. కానీ ఆ రోజు మేము ఆల్రెడీ స్నానం చేసే వెళ్ళాం కాబట్టి తల మీద నీళ్లు జల్లుకొని అక్కడ ఒక దేవుని దర్శనం చేసుకుని రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఈ ప్లేసెస్ అయితే మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ స్ట్రెయిన్ అవుతూ ఉన్నా తిరుమల వెళ్ళొచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ మారుతుంది అని నేను గట్టిగా చెప్పగలుగుతాను. ఎందుకంటే మా జీవితంలో చాలా చాలా మార్పులొచ్చినియి. మీరు రిటర్న్ వస్తున్నప్పుడు ఆ వ్యూస్ ఉంటాయి. అమేజింగ్. కొండల మీద నుంచి చెట్లు మొత్తం ఫారెస్ట్ కదా. రోడ్స్ ఎంత ఏశారో. దేవుడి దగ్గరికి వస్తున్నప్పుడు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో వెళ్ళేటప్పుడు అంతే బాధగా ఉంటుంది. సాడ్ ఫేసెస్. నేనైతే చెప్తున్నాను, బాయ్ చెప్పడానికి బాధపడుతున్నాను. మా హస్బెండ్ ఏమో గోవిందా గోవిందా అంటున్నారు. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడొస్తాము, ఎప్పుడు తీసుకొస్తారు స్వామి అనే ఆలోచనలతోనే నేనైతే బ్యాగ్స్ అన్ని సదిరేసుకుని లడ్డూస్ అవన్నీ కరెక్ట్ గా ప్యాక్ చేసుకున్నామా లేదా అని చెప్పేసి రూమ్ చెక్అవుట్ చేయడానికి రెడీ అయిపోయాము. చెక్అవుట్ చేసేటప్పుడు మనం కరెక్ట్ గా మనకిచ్చిన ఆధార్ స్లిప్ అవన్నీ ఉంటాయి. సో రూమ్ స్లిప్ అవన్నీ మనం సబ్మిట్ చేస్తే డిపాజిట్ అమౌంట్ ఎప్పుడు వస్తాయి చెప్పేస్తారు. మాకైతే బయటకు వెళ్ళిన హాఫ్ అన్ అవర్ లోపే డిపాజిట్ అమౌంట్ వచ్చేసాయి. మేము నైట్ కి బుక్ చేసుకున్నాం బస్సు రిటర్న్ మా ప్లేస్ కి రావడానికి. సో ఇక్కడ ఆల్రెడీ బస్ స్టాప్ లో సప్తగిరి ఎక్స్ప్రెస్ ఉంది, అది తీసుకొని ఇంకా వచ్చేసాము. స్వామివారికి ఎంత ఇష్టం ఉంటే నాతో తీసుకొచ్చి దర్శనం చేపించారు అని చాలా ఆనందంతో తిరుపతిని వదిలేసి వెళ్ళాము.